హలో అండి, మేము ఈ మధ్య కేరళ వెళ్ళాము. కేరళ విజిట్ వెళ్ళాము. చాలా బ్యూటిఫుల్ ప్లేస్ కేరళ. అక్కడ ఒక విల్లాస్లో ఉండి మేము ఆ సైట్ సీయింగ్ అంతా చూసాము. మున్నారు, అల్లెపి, బోట్ షైరింగ్ అక్కడంతా వెళ్ళాము. అక్కడ ఇది చూసారా, ఈ పుష్ప గుచ్చం అనమాట. దీంట్లో మనం కార్డమం అంటే యాలకులు, ఒక్కొక్క పుష్పంలో నుంచి ఒక్కొక్క యాలక్కాయ ఉంది చూసారా. నేను అక్కడ పచ్చిగా ఉన్నప్పుడు కోసుకొచ్చాను. మా హోమ్ ప్లేస్కి వచ్చిన తర్వాత ఆ పుష్పగుచ్చంలో ఉండేటువంటి యాలక్కాయలు మొత్తం కొలిస్తే అన్నీ అయినాయి అన్నమాట. చాలా ఫన్నీగా ఉంది కదా. ఇదేమో టీ ఆకులు. అవి లేత ఇగుళ్ళుగా ఉన్నప్పుడు కోసి వాళ్ళు డ్రై చేసి ట్రేలలో పెద్ద పెద్ద మిషన్స్ ద్వారా ఎండబెట్టి దాన్ని పొడి చేస్తారనమాట. అది కొన్ని ఆకులు నేను పిక్ చేసుకొని వచ్చాను. అవి బాగా ఇక్కడికి వచ్చేటప్పటికి డ్రై అయిపోయాయి. సమ్మర్లో వెళ్ళాం కదా. ఇది టీ ఆకులు అనమాట. ఇది బాగా మనం డ్రై అయిపోయిన తర్వాత నల్లగా తయారైంది. దాన్ని నేను ఒక చిన్న రోకలిలో వేసి చూశాను. మన టీ పొడి లాగానే ఉంది. ఇదేనండి ఆ టీ పొడి. వాళ్ళు పెద్ద పెద్ద మిషన్స్లో ఎండబెట్టి పౌడర్ చేస్తారనమాట. ఈ టీ ప్లాంటేషన్ అనేది కేరళలో చాలా అంటే చాలా విరివిగా ఉంటుంది కొండ ప్రాంతాల్లో. అదేవిధంగా ఈ కార్డమమ్ ప్లాంటేషన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి అక్కడ. చాలా కాస్ట్లీగా ఉంటుంది ఈ కార్డమము. ఇది సైజును బట్టి రేట్ ఉంటుందంట. పెద్ద సైజు అయితే ఎక్స్పోర్ట్ అయిపోతాయి. ఈ చిన్న సైజుకి గింజలు చాలా టైట్గా గట్టిగా ఉన్నాయి చూడండి. మనకైతే ఇక్కడ వచ్చేవి సచ్చుగా ఉంటాయి, దాంట్లో ఒక విత్తనం కూడా ఉండదు. నేను ఇక ఈ పుష్ప గుచ్చం అనమాట, ఒక ఫ్లవర్లో ఇన్ని యాలకులు ఉన్నాయన్నమాట. చూసారు కదా, ఒక్కొక్కటి పిక్ చేస్తుంటే ఆ చిన్న యాలకుల్లోనే గట్టి విత్తనాలు ఉన్నాయి. ఆ పైన ఉండే ఆ కేసరాలు అంటారు చూడండి, అవన్నీ తీసేస్తే ఇవి యాలకులు. భలే స్మెల్ ఉందండి ఇదైతే. చూడండి ఎన్ని యాలకులు వచ్చింది. ఒక్క ఫ్లవర్ గుచ్చంలో ఇన్ని యాలకులు వచ్చాయన్నమాట. అక్కడ ఇంకా ఏంటంటే కాఫీ, లవంగాలు ఇవన్నీ ఫేమస్ అండి అక్కడ. కాకుంటే కాస్ట్ కూడా కొంచెం రీజనబుల్గానే ఉంటుంది. ఇక్కడ కంటే ఒరిజినల్ దొరుకుతుంది, కాస్ట్ ఎక్కువ. ఇక్కడవన్నీ మనకి కొంచెం ప్రాసెస్డ్ కాబట్టి అంత ఇదిగా ఉండదు. ఇంకొక విషయం ఏంటంటే ఒరిజినల్ టీ అనేది డార్క్గా ఉండదంటండి. వాళ్ళు చెప్తారు ఒరిజినల్ టీ అనేది టేస్ట్గా ఉంటుంది, డార్క్ అనేది ఉండదు. డార్క్ కలర్ అనేది రాదనమాట. ఇదేం తీస్తారా, ఇది కాఫీ గింజలు. కాఫీ ప్లాంటేషన్స్ కూడా అక్కడక్కడ వేస్తున్నారు. ఇవి కాఫీ గింజలు. ఇవి బాగా ఎండబెట్టి పగలగొట్టి పౌడర్ చేసి అమ్ముతారు ఫ్యాక్టరీస్లో. ఇది లవంగాలు పచ్చిగా ఉన్నప్పుడు తీసుకున్నానండి. నేను టూర్ అంతా అయిన తర్వాత ఇంటికి వచ్చి అవి చూస్తే ఇలా తయారై ఉన్నాయి. ఇవన్నీ నేను అక్కడ మీకు తీసుకొచ్చాను చూపించడానికి. చూసారా, ఇవన్నీ కేరళలో మున్నార్లో ఫేమస్ పంటలు అనమాట. ఇదండి వీడియో మీకోసం నేను అక్కడి నుంచి తీసుకొచ్చి అన్నీ చూపిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.